నేను శ్రీనివాస్ తిప్పిరిశెట్టి తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ జీవో ప్రకారం 9 జీవో ప్రకారం అనౌన్స్ చేసింది. దాన్ని మొన్న అనౌన్స్ చేయగానే నిన్న కోర్టులో కేసు వేయడం జరిగింది అగ్రవర్ణాల సామాజిక వర్గం. ఇందులో ప్రధానంగా మేము చెప్పాల్సింది, ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డదంటే, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం శుభసూచకం. కానీ ప్రభుత్వం ఇక్కడ ఆ అగ్రవర్ణాలు కానీ ఇంకెవరైనా కోర్టుకు పోతే నెగ్గాలనే సామాజిక కోణం నుంచి, సామాజిక న్యాయం గురించి ప్రభుత్వం కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నెగ్గే అవకాశం ఉంది. ఎందుకు అంటే, నిన్న ఇచ్చిన 9 జీవో ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అనే జీవోల వర్గీకరణ అనే కోణాన్ని మర్చిపోయింది ప్రభుత్వం. వర్గీకరణ ఎందుకు అంటున్నామంటే, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో కామారెడ్డి డిక్లరేషన్ల స్థానిక సంస్థలల్లో కనీసం బీసీలకు 23 నుంచి 42% రిజర్వేషన్ పెంచుతాం, వర్గీకరణతో పాటు పెంచుతామని ప్రకటించింది. కానీ నేడు నిన్నగాక మొన్న ఇచ్చిన జీవోల 9లో వర్గీకరణ అనే పదం వాడలేదు. ఎందుకు వాడలేదంటే, వర్గీకరణ ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నామంటే, మేము బీసీ కులాలు ఇవాళ 136 ఉంటే అలా 52 సంచార కులాలు ఉన్నాయి. బీసీ ఏ గ్రూపులో మాత్రమే ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది? వర్గీకరణ అనే పదం కనుక ఇలా వాడితే సామాజిక న్యాయం కొరకు ప్రభుత్వం చేస్తున్నది పోరాటం అని వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తే వర్గీకరణ పదం వాడేది ఉండే. మేము గత 2023 నుంచి 24, 25 దాకా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన మినిస్టర్లకు మాకు వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్లు కావాలని మేము మా సంఘం తరఫున రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఇవాళ కోర్టుల నిలబడుతుందా అనే మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, అందులో వర్గీకరణ, సామాజిక న్యాయం చేస్తామనే వర్గీకరణ పదం లేదు. ఓవరాల్గా 136 కులాలకు 42% ఇస్తామంటే, ఇవాళ ఎస్సీ వర్గంగా మీరు చూడొచ్చు, ఎస్సీ కుల సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ అయితే ఎట్లున్నానో, నిన్నగాక మొన్న మందకృష్ణ గారు వర్గీకరణకు 30 ఏళ్ళు పోరాటం చేసిండు. ఆ పోరాటం మళ్ళీ పునరావృతం అవుతుంది. ఎందుకంటే బీసీలల్లో అట్టగిన కులాలు మీకు కొన్ని పేర్లు చెప్తా: గంగిరెద్దుల, పెద్దమ్మల, బాలసంతు, బౌరూపి, పరికి, పిచ్చకుంట్ల, వంశరాజు, వీరభద్రియ, గోత్రాల. ఈ కులాలు ఎవరన్నా విన్నరా? ఇవన్నీ బీసీలే. ఇక్కడ ఇంటలెక్చువల్ ఫోరంలో కూడా మేము సభ్యులమే. ఇవాళ ఎందుకు రావడం జరిగిందంటే, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే కాడ ఆ బీసీలు ఎవరు, ఎంతమంది ఉన్నారు? బీసీలలో మైనార్టీగా బతుకుతున్న ఒక 52 కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లా కనుక ప్రభుత్వం పోరాటం చేస్తే ఖచ్చితంగా ఏ కోర్టుకు పోయినా కూడా, ఎంతమంది పోయినా కూడా నిలుస్తుంది. ఎందుకంటే మేము సామాజికంగా, సమాజంలో అందరికీ తెలుసు ఈ పేర్లు. రాజకీయంగా ఏ ఒక్క వ్యక్తి కూడా వార్డు మెంబర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే దాకా అసలు లేనే లేదు. మాకు అవకాశమే లేనప్పుడు మాకు ప్రమేయం ఎట్లుంటుంది? ఈ సామాజిక కోణం గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచన చేసి మమ్మల్ని దృష్టి పెట్టుకొని కనుక కోర్టుకు సరి అయిన న్యాయ సమాచారం ఇస్తే ఖచ్చితంగా కోర్టులో ఈ 42% రిజర్వేషన్ బీసీలకు నెగ్గుతుందని. మద్దతు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మీ ప్రశ్న. మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, వర్గీకరణతో కూడుకున్న బీసీ రిజర్వేషన్ అయితే మేము మద్దతు ఇచ్చేదే. మేము ప్రభుత్వాన్ని మద్దతు, ఈ బీసీ రిజర్వేషన్లకు మేము మద్దతు ఇస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వర్గీకరణతో కూడుకున్న బీసీ రిజర్వేషన్ కావాలని ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? కోర్టుకు మేము ఖచ్చితంగా వెళ్తామని. ఎందుకంటే బీసీలలో ఉన్న మైనార్టీ కులాలమైన 52 సంచార జాతి కులాలు ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్ళినాం. ఇంతకుముందుకే రిటర్న్గా అవసరం అనుకుంటే మేము కూడా కోర్టుకు వెళ్ళి బీసీ రిజర్వేషన్ 42% ఏదైతే ప్రభుత్వం కోరుతుందో అందులో వర్గీకరణతోటి కూడిన రిజర్వేషన్ కావాలని ఎట్లయితే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో ఆ మేనిఫెస్టోలను మేము అదే అడుగుతున్నాం. కొత్తగా మేము అడుగుతున్నాం. స్థానిక సంస్థల ఉపవర్గీకరణతో కూడిన రిజర్వేషన్ ఇస్తా అని ప్రభుత్వం ప్రకటించింది. అదే కామారెడ్డిలో మేము ఇవాళ అదే విషయాన్ని మళ్ళీ మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మమ్మల్ని మర్చిపోతే మేము కూడా కోర్టు మెట్టెక్కే ఆస్కారం ఉన్నదని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.